పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు చాలా మంది అప్లై చేసుకోవాలని ఎదురు చూసే ఉద్యోగాలు ఇవి. ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకు మినిమం బేసిక్ పే వచ్చేసి 23,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ పర్క్స్ అన్ని కలిపి బేసిక్ పే కన్నా ఇంకో 35% ఎక్స్ట్రా ఉంటాయి. అంటే దాదాపుగా మొత్తం శాలరీ కలిపి 30,000 రూపాయలు శాలరీ వస్తుందని మనకు నోటిఫికేషన్లోనే వీళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు వయసు వచ్చేసి 29 సంవత్సరాలు ఓసీ వాళ్ళకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 32 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండాలి. అంటే 29 + 5 34 సంవత్సరాల వరకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్ లింక్ అనేది మీరు ఈ వీడియో టైటిల్ని టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు దీనికి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా ఏంటంటే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకునే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా, జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఇది వచ్చేసి మనకు ఫీల్డ్ సూపర్వైజర్, సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు, పవర్ గ్రిడ్ సంబంధించి అంటే ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించినటువంటి ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు. పే స్కేల్ లేదా రెమ్యునరేషన్ అనేది కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్లు కానీ మిగతా పాక్స్ అన్ని కూడా వర్తిస్తాయి. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా 3% శాలరీ అనేది పెరుగుతుంది అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, అదేవిధంగా సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ. సో ఇందులో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేది ఏంటంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు కానీ, సో ఈ విధంగా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవద్దు. సో ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే, ఫుల్ టైం డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్లో చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, మిగతా వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ఒకవేళ మిగతా వాళ్ళు కూడా మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కావాలో అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్తే మీకు సంబంధించిన నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను మీకు కూడా చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టర్ ఏంటంటే మనకు కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు. 24 నెలల కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు. ఇదేంటంటే మీకు ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని పర్మనెంట్ జాబ్స్ ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్తారు. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ఒక 2 years 3 years చేసిన వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్. సో కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. శాలరీస్ కూడా 30,000 పైనే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయని మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు క్లియర్గా. అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా వర్తిస్తాయి. పిఎఫ్ కట్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్నీ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి దీనికి మీరు 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది కట్టి అప్లై అనేది మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అయితే చూడండి నోటిఫికేషన్లో అంటే మీరు అప్లై చేసే టైంలో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా అంతా ఇచ్చారు. సో ఇండియన్ నేషనల్స్ మినిమం 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మనకు మార్చి 3వ తేదీ నుంచి నోటిఫికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. మనకి 25వ తేదీ వరకు కూడా ఇంకా చాలా టైం ఉంది. 25వ తేదీ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అయితే దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ మనకు 25 లాస్ట్ ఇచ్చేశారు. అయితే అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేస్తాము. మెసేజ్ కూడా పెడతామని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీరు ఈ వీడియో లింక్ టచ్ చేసినట్లయితే వస్తుంది. థ్యాంక్ యూ.